దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నమ్మలేని గొప్ప కార్యము చూస్తారు. మీ కుటుంబంలో మీరు నమ్మరు, మా కుటుంబంలో ఇది జరిగిందా, ఇది జరుగుతుందా, అది సాధ్యమా అనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. మీ సంఘములో కూడా అభివృద్ధిని, క్షేమమును, విస్తరణ కూడా మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడు ఆ రీతిగా గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హబక్కుకు 5వ వచనములో, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునుందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగిత్తును, అలాగు జరుగునని ఒకడు మీరు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఇది జరిగింది అని ఒక వ్యక్తి వచ్చి మీకు తెలిపిన కూడా మీరు నమ్మకయుందురట. అటువంటి గొప్ప కార్యము దేవుడు మీ సంఘములో, మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. మీరు ఊహించినటువంటి కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. మీ సేవలో, ప్రతి ఒక్క సంఘములో, ప్రతి ఒక్క పాస్టర్ కుటుంబములో, ప్రతి ఒక్క సేవలో దేవుని అభివృద్ధి జరగబోతుంది. దేవుని యొక్క క్షేమము సంఘములలో నిండారుగా ఉండబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అంతేకాదని అంటున్నాడు, అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవులు చెవుడెక్కిపోవును. ఎంత అద్భుతం అండి! మీరు షాక్ అయ్యేటటువంటి అద్భుతము దేవుడు సేవలో, సంఘములలో జరిగించబోతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల జీవితములో ఎలాంటి అద్భుతములు జరిగినాయో ఇప్పుడు ప్రతి సంఘములో అలాంటి అద్భుతములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవగలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, సంఘాలు విస్తరింపబడబోతూ ఉన్నాయి. సంఘానికి అభివృద్ధి కలగబోతుంది. ఆ రీతిగా దేవుడు ప్రజలని ఆయన సంఘము వైపు త్రిప్పబోతూ ఉన్నాడు. ఆయన వెలుగు వైపు త్రిప్పబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న వారందరూ కూడా ఆయన వెలుగు యొద్దకు రాబోతూ ఉన్నారు. నీవు అనుకోలేనటువంటి గొప్ప కార్యములు దేవుడు మీ సంఘములో చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సూచక క్రియలట ఎంతో బ్రహ్మాండమైనవంట, ఎంతో ఘనమైనవంట. దేవుని బిడ్డలారా, అటువంటి సూచక క్రియలు, ఘనమైనటువంటి కార్యములు, అద్భుతములు దేవుడు సంఘములలో జరిగించబోతూ ఉన్నాడు. మాట యందు విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి, ముందడుగు వేయండి, దిగులు పడకండి, లెమ్ము తేజరిల్లుము. వెలుగు సంఘము పైన కుమ్మరించబడుతుంది. వెలుగు సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరిపైన కుమ్మరింపబడుతూ ఉంది. వెలుగు సేవకులపైన, సేవకురాళ్ళపైన కుమ్మరింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు యొద్దకి అన్య జనాంగము రాబోతూ ఉంది. ఆ వెలుగు దగ్గరికి అనేకులు రాబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనములో, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. ప్రతి సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రతి సేవకుని దేవుడు అభివృద్ధి పొందించేస్తాడట. దేవుని బిడ్డలారా, ఏ లోటు లేకుండా ఆయన తలగా ఉంచుతాడట. దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి స్థలములో
దేవుడు తన బిడ్డలని అనేకులకు వెలిగించే రీతిగా ఆయన గొప్ప కార్యము, నీవు నమ్మలేని గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఆ రీతిగా మిమ్మల్ని, మీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.